హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు J24 న్యూస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ఈనాడు ప్రధాన వార్తా దినపత్రికల్లో వచ్చిన వార్తలు మీకోసం. ఎటు చూసినా కన్నిటి జాడలే, బురద చేరిన ఇల్లు, ఛిద్రమైన రహదారులు. ఎస్ఆర్ఎస్పీ వెనుక జలాలతో నిజామాబాద్ జిల్లాలో గ్రామాల్లోకి వరద, 480 చెరువులు, కుండలు, కాలువలకు గండ్లు, 784 చోట్ల దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, 2.20 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం. సో ఇదైతే ఎడతెరిపి లేకుండా గత 3-4 రోజుల నుంచి వర్షాలు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఏదైతే వరదలు వచ్చినాయో ఆ వరదల గురించి ప్రధాన వార్తికల ఎటు చూసినా కన్నిటి జాడలే అన్న ప్రధాన హెడ్లైన్తో ఈ వాట్సాప్ ప్రచురించారు. మరియు ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిపై లింగంపేట్ శివార్లో కొట్టుకుపోయిన వంతెన, ఇది చూడండి విజువల్స్లో ఎలా వంతెన కొట్టుకుపోయిందో. సో ఇలాంటి దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు 784 ఉన్నాయంట. అంటే 2.20 అంటే 2.20 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం. వర్షాలు తగ్గినా, వరదలు శాంతిచ్చినా అవి మిగిల్చిన నష్టం జాడలు బాధితులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బుధ గురువారాల్లో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. శుక్రవారం వానల నుంచి ఉపశమనం లభించినా గ్రామాలు వరద తాలూకు భయం నుంచి బయటపడలేదు. మహారాష్ట్ర నుంచి వస్తున్న భారీ వరదలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వెనుక జలాలు పోటెత్తి నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామీణ అంతర్గత రహదారులు తీవ్రంగా దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనికి తోడు భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. వందలాది రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రభుత్వ శాఖలు నష్టాన్ని అంచనా వేస్తూనే తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు. ఏదైతే వరద వెళ్ళిపోయినా ఆ భయం మాత్రం గ్రామాల్లో ఉండే పబ్లిక్లో ఆ భయం మాత్రం అలానే ఉందంట. ఇలాంటి 784 రోడ్లు దెబ్బతిన్నాయి. అయితే టెంపరీ రిలీఫ్ మెజర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ స్టార్ట్ చేశారంట. మరియు అంచనా కూడా వేస్తున్నారంట ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది. రోడ్లు ధ్వంసం, భారీ నష్టం, పునరుద్ధరణకు 558 కోట్లు అవసరం పడుతుంది. సో ఇది ఒక ప్రధాన వార్త. దీంతో పాటు నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు, మధ్యాహ్నం మంత్రివర్గ భేటీ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవో రావచ్చు. ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయంట. సో కాళేశ్వరంపై చర్చ మరియు బీసీ రిజర్వేషన్పై చర్చ ఉండవచ్చు. రాష్ట్ర శాసనసభ మరియు మండలి సమావేశాలు శనివారం ఉదయం 10:30 నుంచి ప్రారంభం కానున్నాయి. 4-5 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. తొలి రోజు ఉభయ సభల్లోనే సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్పై అసెంబ్లీలో మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డిలపై మండలిలో సంతాప సభ తీర్మానాన్ని ప్రవేశపెట్టి నివాళులు అర్పిస్తారు. ఈ తీర్మానాలపై చర్చ అనంతరం సమావేశాలు వాయిదా పడతాయి. అసెంబ్లీ, మండలి వేర్వేరుగా నిర్వహించనున్న బీఏసీ సమావేశాలు ఎన్ని రోజుల పాటు సభలు నిర్వహించాలని దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఈ సమావేశాలు నిర్వహించే వీలుంది. అలాగే అసెంబ్లీ సమావేశం తొలి రోజు వాయిదా అనంతరం ఇక్కడే కమిటీ హాల్లో మధ్యాహ్నం 1 గంటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పరిమితిని 50% మించకుండా బిల్లు తీసుకొచ్చి ఉండడంతో బిల్లును సవరిస్తూ కేబినెట్ తీర్మానం చేయనట్లు తెలిసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్పై జీవో విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలుపునట్లు సమాచారం. సో ఏదైతే కాళేశ్వరంపై చర్చ ఉందో అది, మరియు రాబోయే స్థానిక ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో స్థానిక ఎలక్షన్లు 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే ఒక డిస్కషన్ కూడా, అది కూడా ఈరోజు పిఎస్సి సమావేశం నిర్వహిస్తారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ చర్చ జరిగి ఆ తర్వాత పిఎస్సి సమావేశం చర్చ జరిగి 42% పై రిజర్వేషన్లు పై చర్చ జరిగి ఆ తర్వాత జీవో కూడా త్వరలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు ఈనాడు దినపత్రికలో ప్రధానంగా రాశారు. అదేవిధంగా రాష్ట్రంలో వర్షాల వల్ల వ్యాధులు ఎక్కువ అవుతున్నాయంట. సో హైదరాబాద్లో వ్యాధుల దాడి, రోగుల తాకిడి అని ఈనాడు పేపర్లో ప్రచురించారు. గాంధీ ఆసుపత్రిలో ఓపీలో రోగులు, డయేరియా, టైఫాయిడ్తో ముప్పు, కిక్కిరిసిన ఓపీలు.
వానలతో వ్యాధులు పంజా విసురుతున్నాయి. ముఖ్యంగా జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులతో పాటు ఆహారం, నీటి కాలుష్యం వల్ల డయేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు దాడి చేస్తున్నాయి. ఇప్పటికే 10,000కు పైగా డయేరియా కేసులు నమోదయ్యాయి. టైఫాయిడ్ జ్వర బాధితులు పెరుగుతున్నారు. గాంధీ ఆసుపత్రికి రోజుకు 1600 వరకు అవుట్ పేషెంట్లు వస్తున్నారు. సోమ, మంగళ, బుధవారాల్లో ఈ సంఖ్య 2000కు చేరుతుంది. ఉస్మానియా ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సంఖ్య రోజుకు 700 దాటుతుంది. పిల్లలు, పెద్దలు వైరల్ జ్వరాలు బారిన పడుతున్నారు. వరదల కారణంగా మురుగునీరు తాగునీటి పైపుల్లోకి చేరి ముప్పు పొంచి ఉంటుంది. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏదైతే వరదలు, వర్షాలు వస్తున్నాయో దీనివల్ల ఏదైతే వైరల్ ఫీవర్స్, డయేరియా అండ్ టైఫాయిడ్ ఇలాంటి ఫీవర్స్ వస్తున్నాయంట. ఏదైతే తాగునీరు పైప్ లైన్లో కలుషితమై ఈ ప్రమాదాలు మరియు మనం తినే ఆహారం దాంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. అధికారులు హెచ్చరిస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. రోజుకి 1600 వచ్చే అవుట్ పేషెంట్లు 2000కు దాటుతున్నారంట. ఇప్పుడు గాంధీ ఆసుపత్రులకి నార్మల్ 1100 ఉంటారు గాంధీ హాస్పిటల్లో, అది 1600కు దాటుతారు సీజనల్ ఫీవర్స్ ఉన్నప్పుడు. అది కాకుండా ఇప్పుడు 2000 దాటుతున్నారంట. అదేవిధంగా నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రి, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ పరిస్థితి ఇలానే ఉంటే మనం అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వైరల్ ఫీవర్ సీజన్ కాబట్టి. సో ఇలాంటి హైదరాబాద్ గురించి ఇలాంటి వార్త ఒకటి ప్రచురించారు ఈనాడు వార్తాపత్రికలో. నమస్తే తెలంగాణకి చూద్దాం మనం ఇప్పుడు. సో నమస్తే తెలంగాణకు వస్తే ఈరోజు ప్రధానంగా ప్రతి రంగం మరణ మృదంగం, మళ్ళీ ఆత్మహత్యల తెలంగాణ. మళ్ళీ తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు అని ఒక వార్త ప్రచురించారు. కాంగ్రెస్ పాలనలో భరోసా లేదు, బలవన్మరణాలే, 20 నెలల్లోనూ రాష్ట్రం ఆగం, ఉమ్మడి పాలన నాటి రోజులు పునరావృతం. అన్ని వర్గాలను అవహించిన అభద్రత, ఆగని ఆత్మహత్యల పరంపర, గురుకులాల ఊసురు తీస్తున్న ప్రభుత్వం, ఎవరికీ పట్టని విద్యార్థుల గోడు, ప్రజాపాలనలో చావుకేకలు, చూస్తూ నిలువరించలేకపోతున్న సర్కార్, గుండె ధైర్యాన్నిచ్చిన కేసీఆర్ పాలన, రేవంత్ ఏలుబడితో అంతా తలకిందలు. సో అర్థమైపోయి ఉంటుంది మీ అందరికీ న్యూస్. రేవంత్ రెడ్డి సర్కార్కి, కాంగ్రెస్ సర్కార్కి ఒక పాలన బాగలేదని చెప్పడానికి ఒక వార్త దీంట్లో మనం తెలుసుకోవచ్చు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు, కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపైనే ప్రధాన చర్చ. సోమవారం సభలో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం. 42% బీసీ కోటాపై జీవో ఇచ్చి చర్చ జరిపే యోచన. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, నేడు కేబినెట్ సమావేశం. సో ఇలాంటి వార్తలు నమస్తే తెలంగాణలో ఉన్నాయి. మరిన్ని వార్తలు మనం చూస్తూనే ఉండండి. J24 న్యూస్. థ్యాంక్ యూ.